హలో ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతురమ్య వ్లాగ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తానండి. సో ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే, నేను మార్నింగే లేచి పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. నేను ఎవ్రీ సాటర్డే రోజు పూజ మాత్రం కంపల్సరీగా చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో మార్నింగే లేచి ఇంటినంతా క్లీన్గా పెట్టుకొని, ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని, స్నానం చేసి మంచిగా పూజ చేసుకున్నానండి. ఇంకా ఎవ్రీడే పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ కుదరదు. వారంలో ఒక 3 to 4 డేస్ మాత్రమే కుదురుతాయి. పూజ చేసుకున్న రోజు మాత్రం మనకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవడం అంటే నాకు ఇష్టం. అందుకే మా హస్బెండ్, మా బాబు లేవకముందే పూజనంతా కంప్లీట్ చేసేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎవ్రీ సాటర్డే రోజు పూజ చేసుకుంటానని చెప్పాను కదా, ఆ రోజు ఈ గరుడ గమన తవ సాంగ్ని నేను పెట్టుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. అండ్ 10 to 20 టైమ్స్ అలా లూప్ మోడ్లో ఆ సాంగ్ అనేది రిపీట్ వస్తూనే ఉంటుంది. సో ఎప్పుడైనా నాకు మనసు బాగాలేనప్పుడు కూడా నేను ఆ సాంగ్ పెట్టుకొని వింటూనే ఉంటాను. అంత బాగుంటుంది ఆ సాంగ్. మనకు నచ్చిన దేవుని సాంగ్ వింటుంటే మనకి ఇన్స్టాంట్ రిలీఫ్ అనిపిస్తుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుందండి. నెక్స్ట్ పూజ కంప్లీట్ అయ్యేసరికి మా బాబు, మా హస్బెండ్ ఇద్దరు లేచారు. వాళ్ళు రెడీ అయ్యేలోపు నేను సేమియా ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక నేను చేసిన సేమియా పాయసం అయితే ఎంతసేపు అయినా గడ్డ కట్టకుండా మనము ప్రిపేర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే క్రీమీ టెక్స్చర్తో నేనైతే ప్రిపేర్ చేస్తానండి. రెసిపీ కూడా చాలా సింపుల్. మనకి ఇంకొంచెం టైం ఉంది అనిపిస్తే దీన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 డేస్ వరకు మంచిగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకొని తినేయడమే. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మంచి డిజర్ట్ అని చెప్పొచ్చు. సో నేను దేవునికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఆ రోజు. ఫస్ట్ నేను ప్రిపేర్ చేసే గిన్నెలోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసి అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసి నెక్స్ట్ అందులోనే సేమియాని వేసేసి ఒక కప్పు మట్టుకి సేమియా వేసేసి ఫ్రై చేసుకున్నాను. సేమియా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోసేసి సేమియాని మంచిగా ఉడికించుకోవాలి. సేమియా బాయిల్ అయ్యేలోపు నేను మా బాబు కోసం దోశ వేసిస్తున్నాను. సో వాడికి ఆకలి అవుతుంది కదా, సో దోశ తినిపించాకే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వాడి కోసం దోశ వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమియా మంచిగా బాయిల్ అయిపోయింది. ఈ స్టేజ్లోనే మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు సేమియాకి 3/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇంకొద్దిగా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ని ఫస్టే వేస్తే మనకి సేమియా అనేది బాయిల్ అవ్వదు. సో సేమియా మంచిగా బాయిల్ అయిన తర్వాతనే మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. కొంతమంది వాటర్కి బదులు పాలతోటి సేమియాని ఉడికిస్తారు. సో నేను పాలు కొంచెం తక్కువ క్వాంటిటీలనే యూజ్ చేశాను. ఫస్ట్ వాటర్ వేసాక తర్వాత పాలను యాడ్ చేసుకున్నాను. సో మంచిగా షుగర్ కరిగిన తర్వాత నేను 1 కప్పు పాలను యాడ్ చేసి ఇంకాస్త ఉడికినిచ్చాను. ఇంకొద్దిగా ఉడికిన తర్వాత నేను మనము ఫస్ట్ ఫ్రై చేసుకున్న బాదం, కాజు అనేవి వేసేసుకున్నాను. అంతే, సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో మనం సేమియా పాయసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లోకి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమియా కేసరి కూడా బాగుంటుంది, ఇంకా సింపుల్ దీనికంటే. సో అది ఇంకెప్పుడైనా నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో ఫైనల్గా నేను దేవుని కోసం నేను ఈ పాట్లో మాత్రమే ఎక్కువగా ప్రసాదం పెడుతూ ఉంటాను. సో గార్నిష్ చేస్తుంటే కూడా ఎంత బాగుందో చూడండి. మనకు టైం కుదిరినప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే ఇంట్లో అన్నం తిన్న తర్వాత మంచి డిజర్ట్ లాగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది కదా. సో కూల్గా ఉన్నప్పుడు తింటే ఒక ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దేవునికి పెట్టేసి తర్వాత మేము తినేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము.
మాకు చాలా సెంటిమెంట్ అయిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ టెంపుల్కి మేము ఎవ్రీ సాటర్డే రోజు వస్తాము. కుదిరితే వారంలో మధ్యలో కూడా వచ్చి దర్శనం చేసుకుంటాము. నైట్ కూడా వెళ్తాము. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ రోజు మాత్రం బ్రహ్మోత్సవాల్లో మెయిన్ డే దేవుని కళ్యాణం చేశారు. మేము బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిన ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వెళ్ళాము. తర్వాత కళ్యాణం రోజైతే వెళ్ళాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ని అయితే చాలా బాగా అలంకరించారండి. అసలు చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్లుగా ఉంది టెంపుల్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తున్నట్టయితే శ్రీరామనవమి రోజు కూడా నేను ఇదే టెంపుల్కి వెళ్ళాను. ఆ రోజు కూడా రాముల వారి కళ్యాణం చాలా ఘనంగా జరిపించారు ఈ టెంపుల్లో. చాలా అంటే చాలా సెంటిమెంట్ మా ఫ్యామిలీకి అయితే. ఎవ్రీ సాటర్డే వస్తాము. యాక్చువల్గా మేము అక్కడ రెంట్కి ఉండేది, తర్వాత మేము షిఫ్ట్ అయిపోయాము. అయినా కూడా టెంపుల్కి వెళ్ళడానికి మేము చాలా అంటే చాలా ప్రియారిటీ ఇస్తాము. చూడండి ఆ శ్రీనివాసుల వారిని ఎంత ఘనంగా ఎంత వైభవంగా అలంకరించారో. చూసే కొద్దీ చూడాలనిపించే దేవుని రూపం ఎంత బాగుందో చూడండి. అక్కడ పూజ చేయించుకునే వాళ్ళకి సపరేట్ ప్లేస్ డిసైడ్ చేసి పెట్టేశారు. అక్కడ ముందు యజ్ఞం కూడా హోమం కూడా చేస్తున్నారు. మేము వెళ్ళే టైంకి హోమం పూజ చేశారు. హోమం పూజ కంప్లీట్ అయ్యాకే దేవుని కళ్యాణం స్టార్ట్ చేశారు. ఈ టెంపుల్లో నాకు నచ్చిన చాలా ఇష్టమైన విషయం ఏంటి అంటే అర్చకులు. వాళ్ళు మనము టెంపుల్ దర్శనానికి దేవుని దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరి గోత్రనామాలని అర్చన చేసి పూజ చేసి మనకి శటగోపం పెడతారండి. అది నాకు చాలా అంటే చాలా ఇష్టం. చాలా టెంపుల్స్లో మన గోత్రనామాలతో పూజ చేయడానికి సపరేట్ టికెట్ అడుగుతారు కదా, ఇక్కడ అలా ఉండదండి. ఎంతమంది వచ్చినా వాళ్ళ గోత్రనామాలతో పూజ చేసి అర్చన చేసి మనకి ఆశీర్వాదం ఇస్తారండి. దేవుని కళ్యాణం పూర్తయ్యాక ఆఫ్టర్నూన్ 1 o'clockకి అన్నదానం కూడా పెట్టారు. అన్నదానంని మనం ఎప్పుడూ స్వీకరించడానికి ట్రై చేయాలి. నేను ఆ రోజు తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. దేవుని ప్రసాదం లాగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా అర్చకులే, కానీ నేను వీడియో షూట్ చేయలేదు. నేను షూట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు నాకు. ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ అయ్యాక ఈవినింగ్ మళ్ళీ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి. మేము 7కి అలా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్కి వెళ్ళే దారిలోనే మధ్యలోనే దేవుని ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా దేవుని ముందట అందరూ ఇలా కోలాటం అయితే చేశారు. చాలా బాగుంది. ఈ బ్రహ్మోత్సవాల టైంలో చాలామంది ఆడవాళ్ళు సేవకై ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా అలా వెళ్ళడం ఇష్టం, కానీ నాకు చిన్న బాబు ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. ఫ్యూచర్లో మాత్రం పక్కా వెళ్తాను. ఈవినింగ్ ఇలా అక్కడికి వెళ్ళిన వారికి ఆకలి వేయకుండా అల్పాహారం కూడా పెట్టారండి. చాలా బాగుంది. ఒకటి కొబ్బరన్నము, మళ్ళీ దద్దోజనము, ఇంకోటి సాంబార్ రైస్ పెట్టారు. కొబ్బరి అన్నం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం కొబ్బరి అన్నం తిన్నాను నా లైఫ్లో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ టైం యూట్యూబ్లో చూసి ఈ కొబ్బరి అన్నం అయితే ఇంట్లో ట్రై చేయాలి. ట్రై చేసినప్పుడు షూట్ చేసి మీకు కూడా చెప్తాను రిజల్ట్ ఎలా ఉందో. సో నెక్స్ట్ ఇక్కడ వీడియోలో చూస్తున్న అమ్మ అయితే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటారు కదా, మెయిన్గా ఈ డ్యాన్స్లో ఉండాల్సింది ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డ్యాన్స్. రెండు చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది. నాకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఈ అమ్మాయి. అంత బాగా డ్యాన్స్ చేసిందండి. సో అందుకనే షూట్ చేసి పెడుతున్నాను. ఇక్కడున్న చాలామంది డాన్సర్స్లో ఈ అమ్మాయి నాకు ది బెస్ట్ అనిపించింది. సో అందుకనే ఈ అమ్మాయి వీడియో నేను ఎక్కువగా షూట్ చేసి పెడుతున్నాను. అసలు ఈ కాలం పిల్లలు ఎప్పుడు టీవీలు ఫోన్లు అనే చూస్తుంటారు కదా, ఇక్కడ పర్ఫామ్ చేసే ప్రతి ఒక్క అమ్మాయి నాకు చాలా అంటే చాలా బాగా అనిపించారు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలాంటి విద్య నేర్పించడం చాలా గొప్ప విషయము. అందులో నేర్చుకోవడం కూడా పిల్లల గొప్పతనం అండి. ఎంత బాగా పర్ఫామ్ చేశారు. కథకళి, కూచిపూడి అని చెప్పేసి అందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ థీమ్లో పర్ఫామ్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఒకరు బిందె పైన చేశారు, ఒకరు దాన్ని ఏమంటారు ప్లేట్ పైన చేశారు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ వెనక ఆ పిల్లల హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో నాకైతే అర్థమైంది. పిల్లలదే కాదండి, పేరెంట్స్ హార్డ్ వర్క్ కూడా ఇందులో ఉంటుంది.
పిల్లలకి చిన్న ఏజ్ నుంచే ఇంకా ఇలాంటి విద్యను నేర్పిస్తే వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకుంటారు ఆ కళని. 5-6 ఇయర్స్ పిల్లలప్పుడే మనం జాయిన్ చేపిస్తే వాళ్ళు ఇంకా బాగా నేర్చుకుంటారు. వాళ్ళొక 20 ఇయర్స్ వరకు వచ్చేసరికి వాళ్ళు మంచి మంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారనిపించింది నాకైతే. సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఇక్కడి వరకే ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.